మొత్తం తిరుపతి వాళ్ళంతా ఈడే ఉన్నట్టున్నారు. Hi guys, welcome back to my YouTube channel. This is Nitish, you are watching Nitish Moto Vlogs. సో మన వీడియోస్లో ఇదే అనమాట ఫస్ట్ వీడియో, నైట్ వ్లాగ్ ఇది. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నామంటే, ఇప్పుడు ఐపీఎల్ సీజన్ అయితే జరుగుతుంది కదా. సో మన తిరుపతిలో అయితే ఐపీఎల్ ఫ్యాన్ పార్క్ అయితే కండక్ట్ చేస్తున్నారు ఇప్పుడు. సో ఇప్పుడైతే అక్కడికే వెళ్తున్నాము. తిరుపతిలో అయితే తుమ్మలగుంట ప్లేస్లో ఫ్యాన్ పార్క్ అయితే కండక్ట్ చేస్తున్నారు. ఇప్పుడు టైం అయితే ఎగ్జాక్ట్లీ 7 అవుతూ ఉంది. మ్యాచ్ 7:30కి స్టార్ట్ అవుతుంది. సో అందుకే ఇంకా 7కి అయితే స్టార్ట్ అయినాము. నేనున్న దగ్గర నుంచి చాలా దగ్గరే, జస్ట్ ఒక 2 కిలోమీటర్స్ ఏమో ఉంటుంది అంతే డిస్టెన్స్. సో అందుకే ఇంకా 7కి స్టార్ట్ అయ్యా. అన్నీ మనం అనుకున్నట్టు సక్రమంగా జరుగుంటే అసలు ఈ మ్యాచ్కి అయితే మనం చెన్నైలో అయితే ఉంటాము. ఈ పాటికి డైరెక్ట్ స్టేడియంలో అయితే ఈ మ్యాచ్ అయితే చూసుంటాం డైరెక్ట్గా. కానీ అన్ఫార్చునేట్గా టికెట్స్ అయితే దొరకలేదు మనకి. చాలా ట్రై చేసాం కానీ అసలు దొరకలేదు. ఇంకేం చేస్తాం అని చెప్పి ఇంకా ఫ్యాన్ పార్క్తో సరిపెట్టేస్తున్నాం. ఆల్రెడీ నిన్నటి నుంచే స్టార్ట్ అయింది ఫ్యాన్ పార్క్ అయితే, కానీ నిన్నైతే నేను వెళ్ళలేదు. ఈరోజు లాస్ట్ రోజు అనమాట. సో నాకు ఈ 4 మ్యాచెస్లో నిన్న 2 మ్యాచ్లు ఉండింది, ఈరోజు 2 మ్యాచెస్ ఉన్నాయి. సో ఈ 4 మ్యాచెస్లో నాకు ఈ మ్యాచ్ అయితే కొంచెం ఇంట్రెస్ట్గా అనిపించింది. ఎస్ఆర్హెచ్ సిఎస్కే. లాస్ట్ టైం సిఎస్కే ఓడిపోయింది కదా. సో ఏమైనా రివెంజ్ ప్లాన్ ఏమైనా చేశారా ఏమో తెలీదు, చూడాలి. ఎస్ఆర్హెచ్ అయితే అసలు ఈ సీజన్ మామూలు ఫామ్లో లేదు. తుమ్మలగుంట దగ్గర కూడా వచ్చేసాము. ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకోవాలి మనము. అందరూ అక్కడికే వెళ్తున్నట్టున్నారు. తుమ్మలగుంటలో గుడి కూడా చాలా ఫేమస్ ఇక్కడ. మేము మొత్తం 6 మెంబర్స్ దాకా వెళ్తున్నాము. నా బైక్ పై మా ఫ్రెండ్ అజయ్ కూర్చోన్నాడు. ఇంకా 2 బైక్స్ అయితే ముందర వెళ్తా ఉన్నారు, 4 మెంబర్స్ అందులో. సో మొత్తం 6 మెంబర్స్ అయితే వెళ్తా ఉన్నాం ఫ్యాన్ పార్క్కి. ఇంకా చాలామంది వచ్చి ఉన్నారు కానీ అందరూ బయట ప్లేసెస్లో ఉన్నారు ప్రస్తుతానికి. సో వాళ్ళకి కుదరలేదు. చూడండి ఎంతమంది వెళ్తున్నారు, అందరు ఫ్యాన్ పార్క్ నుంచి వస్తున్నారు. మామూలుగా ఈ రోడ్లో అసలు ఇంత ట్రాఫిక్ అయితే ఉండదు. నాకు తెలిసి ఫస్ట్ టైం అనుకుంటా ఇక్కడ, సెకండ్ టైం అనుకుంటా నాకు తెలిసి ఫ్యాన్ పార్క్ ఇక్కడ కండక్ట్ చేయడము. నార్మల్గా అయితే టౌన్ క్లబ్ అటు సైడ్ ఆ పక్క చేస్తారు ఫ్యాన్ పార్క్, నెహ్రూ గ్రౌండ్ అటు సైడ్ చేస్తారు. ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకోవాలి. సో నేను చెప్పా కదా తుమ్మలగుంటలో ఫేమస్ టెంపుల్ అని చెప్పి. సో ఇదే అనమాట ఆ టెంపుల్. సో ఇదే అనమాట ఫేమస్ టెంపుల్ ఇన్ తుమ్మలగుంట. మనకి ఫ్రంట్ సైడ్ ఆంజనేయ స్వామిది ఒక విగ్రహం కూడా ఉంటుంది, చాలా బాగుంటుంది అది. యాక్చువల్గా అయితే అక్కడ విగ్రహం దగ్గర మెడిటేషన్ ఇవంతా వేస్తూ ఉంటారు లోపల. సో ఎదురు కనిపిస్తుంది కదా, ఇదే ఆంజనేయ స్వామి విగ్రహము. లెఫ్ట్లో ఇంకా క్రేజీ ఉంటుంది. ఓ షర్ట్ చీకటిగా ఉంది కాబట్టి కనిపించట్లా మీకు. మరి ఏమైనా కుదిరితే ఫోటో వేస్తాను,
చాలా బాగుంటుంది. సో వచ్చేసాం, ఇక్కడే లోపల పోవాలి. కేబిఎస్ చాలా క్రౌడే ఉంది ఇక్కడ. మొత్తం తిరుపతి వాళ్ళంతా ఈడే ఉన్నట్టున్నారు. సో ఇప్పుడు పార్కింగ్ చేయాలి ఎక్కడ? మన వెంటరావుగానే తుమ్మలగొండ గ్రౌండ్ అయితే కనిపిస్తుంది గాయస్. నేనైతే అసలు షాక్ అయిపోయి ఇంత బాగా డెవలప్ చేశారు ఇదని. సో అసలు నాకైతే చాలా మంచిగా అనిపించింది చూడగానే. ఒక క్రికెట్ స్టేడియంకి వెళ్తున్న ఫీలింగ్ అయితే వచ్చింది నాకు. ఆ గ్రౌండ్ నుంచి కొంచెం ముందుకు రాగానే మనకైతే ఫ్యాన్ పార్క్ ఎంట్రన్స్ అయితే కనిపిస్తుంది. సో ఇక్కడైతే చాలా క్రౌడ్ ఉన్నారు. ఇక్కడ ఎంట్రన్స్లో అయితే మంచిది ఒక ట్యాగ్ కట్టేస్తాడు. అసలు లోపలికి వస్తే ఒక వేరే ప్రపంచంలా ఉంది మొత్తం. అసలు క్రౌడ్ కానీ ఆ సాంగ్స్ లైట్స్ చాలా అంటే చాలా బాగుంది అసలు. చూడండి మీరు కూడా ఒకసారి. మనకి లెఫ్ట్ సైడ్ వస్తే ఇది మొత్తం విఐపి క్యాబిన్స్ అనమాట. లెఫ్ట్ సైడ్ సిఎస్కే నుంచి రహాన్ అయితే అవుట్ అయిపోయినాడు. మొత్తం ఎస్ఆర్ఎస్ ఫ్యాన్స్ అంతా లేచి గంతులేస్తున్నారు అసలు. సిఎస్కే ఫ్యాన్స్ ఫుల్ జోష్లో ఉన్నారు అసలు. ఇక్కడ గైక్వాడ్ అయితే హాఫ్ సెంచరీ కంప్లీట్ చేసుకున్నాడు. సో మొత్తం అందరు సిఎస్కే ఫ్యాన్స్ అంతా లేచి డ్యాన్స్లు వేస్తున్నారు పైన. వికెట్ పడగానే ప్రతి ఒక్కరు అరుస్తున్నారు అసలు. అందరూ వెయిటింగ్ దేనికోసం అంటే ధోని కోసము. ఇక్కడ సిఎస్కే ఫ్యాన్ ఎస్ఆర్ఎస్ ఫ్యాన్ అని ఏమి లేదు, ప్రతి ఒక్కరు ధోని కోసం అయితే వెయిట్ చేస్తున్నారు. ఇక్కడ ధోని వస్తామని తెలియగానే అసలు మొత్తం క్రౌడ్ చూడండి ఎంత క్రేజీగా రియాక్ట్ అవుతున్నారు అసలు. మొత్తం అసలు ఫ్యాన్ పార్క్లో ఉన్న జనాలందరూ లేచి నిల్చుకొని మొత్తం అరుస్తున్నారు అసలు. ఒక్కరు కూడా కూర్చోలేదు కింద, మొత్తం అందరు లేసారు ఫ్యాన్ పార్క్లో అయితే. ధోనికి అసలు మామూలుగా లేదు అసలు. చాలా నచ్చింది యాక్చువల్లీ. యార్కర్ గురించి వెళ్ళలేదు, ఎక్స్పెక్ట్ చేసాడు ధోని అక్కడ. యార్కర్ స్లోర్ బౌన్సర్ వేసాడు ఇక్కడ కొట్టిన ఫస్ట్ షాట్ ఇది. అమ్మా ఫుల్ అంటే ఫుల్ ట్రాఫిక్ ఉంది అసలు. గాయస్ చూసారు కదా ట్రాఫిక్ ఎంత ఉందో. సో ఫస్ట్ ఇన్నింగ్స్ అయితే అయిపోయింది. చెన్నై అయితే 200 పైన కొట్టున్నారు. చూడాలి ఎవరు గెలుస్తారో తెలియదు. నాకు చిన్న వర్క్ ఉండడం వల్ల వచ్చేస్తున్నాను నేనైతే.
నాకు తెలిసి మోస్ట్లీ ఎస్ఆర్హెచ్ గెలిచిపోతుంది, ఎందుకంటే డ్యూ ఫ్యాక్టర్ ఉంది కాబట్టి మోస్ట్లీ ఎస్ఆర్హెచ్కి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. చూద్దాం ఏమవుతుందో. కానీ అసలు ధోని క్రేజ్ మాత్రం అసలు మామూలుగా లేదు. అసలు వికెట్ పడిందో లేదో అసలు మొత్తం అక్కడ కూర్చున్న వాళ్ళు మొత్తం అందరు లేసారు పైకైతే. మీరు చూసారు కదా వీడియో. అసలు ధోని వచ్చినప్పుడు అయితే అసలు అందరూ ఎవ్వరు కూర్చోలేదు అసలు. ఆ ఫ్యాన్ పార్క్లో అందరూ లేచి మొత్తం అరుపులు అసలు ధోని 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 అని చెప్పి. అసలు ధోని క్రేజ్ అసలు మామూలుగా లేదు. ధోని అంటే ధోని అంతే. ధోని వచ్చాడంటే అసలు ఏ టీం ఫ్యాన్ అయినా సరే అరవాల్సిందే లేచి. అట్టుంది క్రేజ్ అసలు ధోనికి. నేనైతే ఫుల్ ఎంజాయ్ చేశాను అసలు ఫ్యాన్ పార్క్ని. సో గైస్ వీడియోని అయితే ఇక్కడితో ఎంజాయ్ చేస్తున్నాను. హోప్ యూ గైస్ లైక్ ది వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ గైస్ ఇన్ ది నెక్స్ట్ vlog.